ఈరోజు నేను మదీనా మార్కెట్‌కి వెళ్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూద్దామని. ఎంజీబీఎస్ మెట్రో స్టాప్‌లో దిగి, అలా కొంచెం నడుచుకుంటూ బయటికి వెళ్తే ఆటోస్ ఉంటాయి. ఒక ₹30 ఇచ్చేస్తే మదీనా సర్కిల్ దగ్గర డ్రాప్ చేస్తారు. వీకెండ్ కదా! ట్రాఫిక్ మరీ దారుణంగా ఉంది. దట్ టూ దివాళీ టైంలో వెళ్ళాను. కోలాపూరి ఫుట్‌వేర్ ఆ బిల్‌బోర్డ్ చూసారా? చాలా ఫేమస్ బ్రాండ్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ డిజైన్స్‌ని రిలీజ్ చేసింది. ఆ బ్రాండ్ నేమ్ ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఫైనల్లీ మదీనా సర్కిల్ దగ్గరకొచ్చేసాను. సో, మదీనాలో శారీస్ ఎంత ఫేమసో, షాదాబ్‌లో బిర్యానీ అంతకంటే ఫేమస్. ట్రై చేయకపోతే ఎలాగా? సో, అలాగా షాదాబ్‌లోకెళ్ళిపోయాను. చూస్తే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. అలా పైకెళ్ళాము. సో, ఆల్రెడీ 1:30 పీఎం అయింది మేమొచ్చేసరికి. 15 మినిట్స్ వెయిట్ చేసాం అప్పటికి. కానీ ఇంకా 2 అవర్స్ వెయిటింగ్ లిస్ట్ ఉందని చెప్పారు. ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించట్లేదు అని చెప్పి కిందకొచ్చాము. ఆపోజిట్ సైడ్ ఉన్న మదీనా హోటల్‌కెళ్ళాము. ఇక్కడ కూడా ఒక 30 మినిట్స్ వెయిటింగ్ టైమ్ ఉంది. బట్ ఒక పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ తీసుకొచ్చారు. సూపర్ ఉంది. విత్ కాంబినేషన్ ఆఫ్ మిర్చికా సాలన్. అలా బయటకొచ్చి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే మీకు మదీనా యొక్క శారీస్ వరల్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని రకాల చీరలున్నాయంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి. సో, ఇక్కడ నేను అడుగుతున్న శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట. 5½ మీటర్స్ వస్తుందంట ఫుల్ లెంత్ శారీ లాగా. ₹250 అని చెప్పారు. సో, ఇలా మీరు చూస్తే ఇంకా ఫ్యాన్సీవి శారీస్ ఉన్నాయి. ఎక్కువ డైలీ యూజ్ చేస్తుంటారు కదా! అమ్మ వాళ్ళు, అమ్మమ్మలు డైలీ యూజ్ చేసే ఫ్యాన్సీ వేర్ శారీస్ ఉన్నాయి. లైక్ హాఫ్ పట్టు శారీస్ ఉన్నాయి. ఇలా చాలా కలెక్షన్ ఉంది. మోస్ట్‌లీ మీరు ఈ లైన్ మొత్తం ఇవే కలెక్షన్స్ చూస్తూ ఉంటారు. బేసిక్‌గా ఎక్కడైనా గూడా ఏదన్నా శారీ ట్రెండ్ అవుతుంది అంటే నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా మదీనాలో దొరికేస్తదవి. అలా నడుచుకుంటూ ముందుకొస్తే ఇలాంటివి మీకు చాలా స్టాల్స్ ఉంటాయి. అన్నీ ఫ్యాన్సీ శారీసే ఉంటాయి డైలీ యూజ్‌కి. సో, ఎప్పుడైనా మీ మదర్‌తో కానీ, మీ గ్రాండ్ మదర్‌తో కానీ రండి. డెఫినెట్‌గా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇవన్నీ గూడా స్పేస్ సిల్క్ శారీసే బేసిక్‌గా. చాలా బండిల్స్‌గా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ షాప్ వచ్చేసి స్పేస్ సిల్క్స్, నార్మల్ శారీస్ ప్లస్ మంచి పట్టు శారీస్ కూడా ఉన్నాయి. రండి చూద్దాం ఏమేం ప్రైజెస్ చెప్తారో. కానీ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా బయట ఏదో పెద్ద మాల్‌లోకెళ్ళి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ప్రైజింగ్ ఎంత అనుకుంటున్నారు? అరౌండ్ 500 ఆర్ 600 అని చెప్తున్నారు ప్రైజెస్ మీరు చూస్తే. పట్టు శారీకి విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్న శారీస్ ఉన్నాయి. నార్మల్ శారీస్ ఉన్నాయి. ఇక్కడున్న ఈ కలర్ వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్‌గా నచ్చింది. పట్టు చూడ్డానికి అడిగితే 500 అని చెప్పారు. సో, 600 ఏ శారీ అంటే ఆడ పైనున్న మగ్గం వర్క్ శారీస్ అనమాట. కొంచెం హార్డ్‌గా అనిపించింది. మేబీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు అంత ప్రాపర్ సిట్టింగ్ ఉండదేమో ఈ శారీ. బట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ అందరికి తెలిసినవే. కొంచెం ఒక 5000 అలా చెప్పాడు. ఇక్కడొచ్చేసి ఈ షాప్‌లో నాకు కొంచెం కలెక్షన్ నచ్చింది. సింపుల్ క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అనిపించాయి. ఒక శారీ అడిగాను. ఎంత అంటే 300 అని చెప్పాడు. ఇంకోటి అడిగితే 350 అని చెప్పాడు. సరే. సరే అనేసి నేను గూడా 250కి ఇస్తావా భయ్యా అని అడిగాను. ఫస్ట్ రాదు అన్నాడు. తర్వాత ఇస్తా అన్నాడు. సో, లాస్ట్‌లో నేను ఒక శారీ తీసుకున్నాను. నాకైతే కొన్ని నచ్చాయి. ఈ షాప్‌లో కలెక్షన్ ఎందుకు డిఫరెంట్‌గా అనిపించిందంటే మేబీ ఆ బార్డర్స్ వల్లనో లేకుంటే ఆ కలర్ కాంబినేషన్స్ వల్లనో కొంచెం క్లాసిక్ కాంబినేషన్ ఉన్నట్టు అనిపించింది. ఇదొచ్చేసి టోటల్ ఆయిషా టెక్స్‌టైల్స్ అనే ఒక పెద్ద మాల్‌కి ఆపోజిట్ ఉంది. ఈ చిన్న షాపే. ఇవన్నీ డైలీ యూజ్ శారీస్ మోస్ట్‌లీ. సో, అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే సర్ప్రైజింగ్‌గా నాకు సాటిన్ శారీస్ కనిపించాయి. నేను మొన్న రీసెంట్‌గా ఏదో వెబ్‌సైట్‌లో చూసాను. సమ్‌వేర్ 2500 ఉన్నాయి సాటిన్ శారీస్. ఎందుకంత ప్రైజింగ్ ఉందో నాకైతే తెలీదు. బట్ ఇక్కడైతే 300. ఇవి చూస్తుంటే కాటన్ ప్యాంట్స్ అనమాట. స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్. ఇవి కూడా ఒక 300 చెప్పారు.
కొంచెం ఒక 4 ప్యాంట్స్ అలా 5 ప్యాంట్స్ తీసుకుంటే మేబీ 200కి అలా ఇచ్చేస్తాడేమో. చాలా మంచి ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్ అనే కానీ. ఇవి వచ్చి నైట్ వేర్ ప్యాంట్స్ రూ. 100. ఇలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే నాకు ఒక బేబీస్ షాప్ కనిపించింది. క్యూట్ క్యూట్ ఫ్రాక్స్, మంచి మంచి షరారాస్ అట్లా చాలా బాగా అనిపించాయి. ఈ లెహెంగా వచ్చేసి 600 అంట. చాలా క్యూట్ ఉంది కలర్ కూడా. సో ఈ ఫ్రాక్ వచ్చేసి 500, ఇది కూడా 500, మోస్ట్లీ ఇంకా 500 ఉంది. అండ్ ఇది అబ్బాయిలది వచ్చేసి ఒక 650, 700 చెప్పారు. ఏజ్ని బట్టి కొంచెం 100 అలా పెరుగుతుందని చెప్పారు. ఇవి వచ్చేసి పట్టు శారీస్ విత్ మగ్గం వర్క్. నేను ఆల్రెడీ ముందు చూపించాను, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట. చాలా మంచి షైనింగ్ ఉన్నాయి. సో ఈయన కూడా 500, 550 చెప్పాడు. సో ఇలా ముందుకు వచ్చేస్తే మెన్స్ కోసం కూడా కొంచెం మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ శారీ వచ్చేసి కొంచెం బాగుంది, అంటే సాఫ్ట్గా ఉంది. అడిగితే 450 చెప్పారు. సర్ప్రైజింగ్గా అందరు 500 చెప్తున్నారు, ఈయన 450 చెప్పారు. బాగున్నాయి. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చాలా సింపుల్గా, చాలా నీట్గా అనిపించాయి నాకు కలర్ కాంబినేషన్స్. బేసిక్గా అసలు చూస్తుంటే మీకు అనిపిస్తుందా ఇవి ఇంత ప్రైజెస్ ఉంటాయని? కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది కలెక్షన్ అని. ఇవి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. నేను మదీనాకి రావడానికి మెయిన్ రీజన్, మా అమ్మ ఒక చీర పెట్టేసి దానికి బ్లౌజ్ తీసుకురమ్మంది, మదీనాలోనే తీసుకురమ్మంది. ఇదే కలర్ కాంబినేషన్ అనమాట, బ్లూ కలర్. నేను అడిగాను, 650 చెప్పారు. ఓకే, ఎందుకంటే మంచి జెర్రీ వర్క్ ఉంది, చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా నాకు. సో ప్యూర్ జెర్రీ వర్క్ ఉంది, ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంది కూడా. మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది. మీరు చూస్తే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మీషోలో కూడా ఇలాంటి కలెక్షన్ అయితే దొరకదు, ఐ డేర్. సో ఇవి వచ్చేసి ఇంకా మనకి మెటీరియల్స్ అనమాట, డ్రెస్ మెటీరియల్స్. ఎంత క్యూట్ ఉన్నాయో కలర్స్ అన్నీ, చాలా క్లాసీగా అనిపించాయి నాకు. సో ఇవి వచ్చేసి రోల్ గోల్డ్ అనమాట, అందరికీ ఐడియా ఉంటుంది. కానీ చాలా బాగుంటాయి. స్ట్రీట్ షాపింగ్ అని అనుకుంటామే కానీ చాలా కలెక్షన్ దొరుకుతాయి అనమాట. బేసిక్గా ఇలాంటి రోల్ గోల్డ్ కానీ ఏదైనా కూడా ఇట్లాంటి జ్యువెలరీ అంటే బేగం బజార్, కానీ ఇక్కడ మదీనా స్ట్రీట్ షాపింగ్లో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో యువతల పక్కకు వస్తే మంచి మంచి బుట్టలు ఉన్నాయి, స్టెప్ బుట్టలు ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బుట్టలు ఉన్నాయి. వీటి మీద అయితే రాసి ఉన్నాయి అనమాట, 250, 350 అలాగా. బట్ అంత ప్రైజింగ్కి అయితే కొనరనుకోండి స్ట్రీట్ షాపింగ్లో. మోస్ట్లీ బార్గెన్ చేస్తే మేబీ ఒక 150కి అలా ఇస్తారేమో. కానీ చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయో, ఎంత క్యూట్, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బుట్టలు మాత్రమే కాదు, మీరు చూస్తుంటే చోకర్స్, పాపడ్ బిళ్ళలు అండ్ చెంపచవరాలు, మంచి మంచి క్లిప్స్, హల్దీ వేర్ అప్పుడు పెట్టుకునేవి, ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. స్ట్రీట్ షాపింగ్లో కూడా వెతికితే మంచివి చాలా దొరుకుతాయి, యూజ్ అయ్యేవి. కాకపోతే బార్గెన్ చేయాలి, ఎంత బేరం ఆడితే అంత తక్కువ దొరుకుతాయి స్ట్రీట్ షాపింగ్లో. ఇలా ముందుకు వచ్చేస్తే 3 పీస్ సెట్స్ కనిపించాయి అనమాట నాకు. ఇవి వచ్చేసి 350 చెప్పారు. అసలు మీషోలో అయినా వస్తాయో రావో 3 పీస్ సెట్స్ 350కి. ఇక్కడ మాత్రం మదీనా స్ట్రీట్ షాపింగ్లో మాత్రం దొరుకుతున్నాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ డైలీ యూజ్ ఓన్లీ ఇంట్లో వేసుకునే పని అయితే తీసుకోండి. బట్ ఏదైనా అకేషనల్గా అలా బయటకు వెళ్ళడానికి అయితే అంత బాగోవు, ఎందుకంటే కుట్లు కూడా అంత స్ట్రాంగ్ ఉండవు.
ఇవి వచ్చేసి షార్ట్ కుర్తీస్ అనమాట. చాలా బాగున్నాయి. జీన్స్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి అనమాట టాప్స్. నాకైతే కొన్ని బాగా నచ్చాయి. బట్ అన్నీ హై నెక్, సో నేను తీసుకోలేదు. కానీ కాంబినేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు కూడా. సో అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే నాకు ఇలా 2 పీస్ సెట్స్, కార్డ్ సెట్స్ ఇలా మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి 450 ఏమో చెప్పారు. బార్గెన్ చేస్తే ఒక 350 అలా ఇస్తారనుకుంటున్నాను నేనైతే. ఏదైనా అండి, నేనైతే ఫుల్ బార్గెన్ చేయడానికే ట్రై చేస్తాను. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు నేను ఆలోచించను. ఫస్ట్ నా బడ్జెట్ ఎంతుంది, నా పాకెట్‌లో ఎంతుంది అని చూసుకొని నేను బార్గెన్ చేస్తాను మోస్ట్‌లీ. కలెక్షన్ చూడండి ఎంత ట్రెండీగా ఉందో. ఎవరైనా కూడా మదీనా అని ఏదైనా రీల్స్ ఓపెన్ చేయంగానే మదీనాకి వీకెండ్స్ వెళ్ళొద్దు అంటారు. బట్ ఈ కలెక్షన్ అయితే వీకెండ్సే దొరుకుతుందండి. ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో చూడండి. నేను నార్మల్ డేస్లో వచ్చాను కానీ నాకు ఎప్పుడు ఇంత కలెక్షన్ కనిపించలేదు. చాలా ట్రెండీగా ఉన్నాయి. మేబీ దివాళీకి రావడం వల్ల కూడా అయ్యుండొచ్చు. ఇవి వచ్చేసి జీన్స్ అనమాట. 1000 రూపీస్ చెప్పారు. అవును, చాలా ఎక్కువే. నేను 500కో 400కో అడుగుతున్నాను. అన్న ఎలా చూసాడు నాకెళ్ళి. బట్ ఇట్స్ ఓకే, మనం అడిగే ప్రైస్ మనం అడుగుతాం స్ట్రీట్ షాపింగ్లో. సో ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. టాప్ అయితే నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. నా వార్డ్రోబ్లో అయితే అసలు ఈ టాప్ లేనే లేదు. చాలా బాగుంది. ట్రై చేయండి, చాలా మంచిగా దొరుకుతాయి స్ట్రీట్ షాపింగ్లో కూడా క్లిప్లు. అండ్ ఇది చాలా ఇంప్రెసింగ్ లైక్ పార్ట్ అనమాట నాకు స్ట్రీట్ షాపింగ్లో. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుండకపోతే ఫ్యాబ్రిక్స్ ఇన్ మదీనా అని ఒక వీడియో చేశాను. అక్కడ చూస్తే ఒక్కొక్కటి ఇలాంటి స్పేస్ సిల్క్ ఈజీగా 450 అలా ఉంది మీటర్ షాప్స్లో. కానీ స్ట్రీట్ షాపింగ్లో ఎంత అనుకుంటున్నారు ప్రైస్? 250 అలా చెప్పారు. మీరు ఒక 5 మీటర్స్ అలా తీసుకునే పని అయితే ఈజీగా 200కి ఇచ్చేస్తారు. కానీ చాలా బాగున్నాయి చూడండి. నేనైతే ఇలా ఒక మెటీరియల్ తీసుకొని ఫ్రాక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటారు? సజెస్ట్ చేయండి కమెంట్లో. ఇవి వచ్చేసి ఇంకా లేస్, నైట్ పార్టీ వేర్, నెట్ మీద వచ్చే వర్క్ ఎక్కువ అవే ఉన్నాయి, ఓనీలు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా కొంచెం ముందుకు వస్తే మీకు గ్యాడ్జెట్స్ కనిపిస్తున్నాయా? స్ట్రీట్ షాపింగ్ అంటేనే మనకు ఆ ఇయర్ ఫోన్స్ అవి కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడు కొనకండి, ఎక్కువ రోజులు ఉండవు అవి. సో ఇవి వచ్చేసి నైట్ వేర్ బనియన్ క్లాత్ అనమాట. అస్సలు బాగాలేదు క్వాలిటీ. అసలు అవుట్ ఆఫ్ 5 నేను ఒక 1.5 ఇస్తానేమో. మీరు 200కి ఇచ్చినా కూడా తీసుకోవద్దు నైట్ వేర్. ఎందుకంటే చాలా పల్సగా ఉన్నాయి. క్లాత్ వేసినా వేస్ట్ అనిపించింది నాకైతే. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 పీస్ సెట్స్ నన్ను చాలా చాలా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఇది. ఈ కార్డ్ సెట్ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషనే కాదు, క్వాలిటీ కూడా అలాగే ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు స్ట్రీట్ షాపింగ్లో ఇలాంటి క్వాలిటీ. ఈ స్టాల్ మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మీరు ఇటు వచ్చినప్పుడు. సేమ్ చూడండి ఇదే ప్యాటర్న్లో వైట్. మీరు నమ్ముతారో లేదో, నేను జూడియోలో ఇలాంటి ఒక ప్యాటర్న్ ట్రై చేశాను ఒక 2-3 వీక్స్ బ్యాక్. అప్పుడు నాకు టోటల్ 1000 పడుతుంది ఆ బిల్ అని చెప్పారు. కానీ ఇక్కడ ఈ కార్డ్ సెట్స్ వాళ్ళు వచ్చేసి 550 చెప్పారు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడగలిగితే 400కి అలా ఇస్తారు. ఎందుకంటే క్వాలిటీ కూడా అలాగే ఉంది. నేను క్వాలిటీని చూసి కూడా ఒక్కొక్కసారి ప్రైజెస్ అడగాలి. సో ఇవి వచ్చేసి ఫుల్ లెంత్ 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి చూసారా మీరు? ఇంతకుముందు బాగా వైరల్ అయిపోయిన టాప్స్ ఇవి. స్కాలప్ బార్డర్ అనేసి, లేస్ బార్డర్స్ అనేసి. ఇది ఒక 650 అని చెప్పారు. వైట్ది ఎంత బాగుందో చూడండి కలెక్షన్. ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్లో ఇంత ప్యూర్ వైట్, ఈ డస్ట్కి సగం అవే మాసిపోతూ ఉంటాయి. కానీ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. ఇవి వచ్చేసి బేబీస్ అనమాట. మంచి కాటన్ ఉన్నాయి ఫ్రాక్స్. చాలా క్యూట్ ఉన్నాయి బేబీస్వి కూడా. ఇవి వచ్చేసి సేమ్ మళ్ళీ 3 పీస్ సెట్సే దొరికాయి. ఇలా ముందుకు వచ్చేస్తే పక్కన హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. మామూలుగా గుచ్చి ఉంటుంది, వీళ్ళు గుచ్చి చేసేసారు దాన్ని, జస్ట్ బ్రాండింగ్ అలాగా. ఒక 150 చెప్పారు. కానీ చూడండి ఎంత ప్రిటీ ఉందో కలర్ కాంబినేషన్. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఇంప్రెస్ అవుతున్నాను నేను ఈ స్ట్రీట్ షాపింగ్లో మాత్రం. సో ఇంకా బేసిక్ ఇవన్నీ చెప్పల్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవి ఇంకా బాగున్నాయి. బాగా మింత్రాలో కనిపిస్తున్న క్వాలిటీ లాగా అనిపించింది నాకు ఇవంతా చూస్తుంటే. 3 పీస్ సెట్స్
1000 అలా చెప్పాడు. బట్ బార్గెయిన్ చేయండి. బార్గెయిన్ చేయకుండా అయితే స్ట్రీట్ షాపింగ్‌లో ఏం కొనొద్దు అసలు. ఇవొచ్చేసి ఇంకా కొరియన్ స్టఫ్. మోస్ట్‌లీ చెప్పులు చూడండి 300, 200 ఫిక్స్డ్ అనమాట. చాలా బాగున్నాయి చూడ్డానికైతే. క్యూట్‌గా ఉన్నాయి. చెప్పులు కూడా ఇంత క్యూట్ ఉంటాయని కొరియన్ సిరీస్‌లు చూసిన వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. ఈ పక్కన వచ్చేస్తే షూస్. ఇవి వచ్చేసి ఒక 450 అలా చెప్పారు. కొంచెం మంచి సైజెస్, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇది కూడా ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి మోస్ట్‌లీ జెంట్స్‌వి. మీరు చూస్తే ప్యాంట్‌కి, షర్ట్స్‌కి కోసం వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మీటర్ వచ్చేసి 120 అనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుంది ఫస్ట్. నాకు బాగా నచ్చింది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. ఇంకా మోర్ కలెక్షన్స్‌ని చూపిస్తాను పార్ట్ 2లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.